హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. నిన్న కుంభమేళా ప్రయాగ్రాజ్ చూసుకుని వందే భారత్లో అయోధ్య చేరుకున్నాను. రాత్రి 9 అయింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చి రూమ్ తీసుకున్నాను. మొత్తానికి రూమ్ తీసుకునేసరికి రాత్రి 10 అయింది. ఆ రూమ్ ఇదిగో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడే ఉంది. ఇదిగో ఆనందం హోటల్. మర్నాడు ఉదయం ఇదే నా రూము, డార్మెటరీ అనమాట. చెరొక బెడ్ తీసుకున్నాను. ఇదే సులభంగా ఉంది. మాకు దర్శనానికి వెళ్తూ ఉండగా ఆంజనేయ స్వామి కనిపించారు. ఇంకా మా ప్రయాణం మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ఇంక చెప్పేదేముంది, ప్రయాగ్రాజ్లోనే అంత దూరాలు నడిచాను. ఇది చెప్పడానికి ఏముంది, ఒక జస్ట్ 8 కిలోమీటర్లు నడిచాము. స్టేషన్ నుంచి రామ మందిరం జస్ట్ 500 మీటర్స్లో ఉంటుంది. కానీ ఈ వచ్చే జనాన్ని తట్టుకోవడానికి మొత్తం చుట్టూరా తిప్పి తీసుకెళ్తారు. గుడికి బయట 5 కిలోమీటర్లు తిరగాలి, గుడి లోపల 3 కిలోమీటర్ల దాకా తిరగాలి. ఎంతోమంది దారి పొడుగునా తప్పిపోయిన సమాచారాలు వింటున్నాం. చాలామంది తప్పిపోయారు. ప్రయాగ్రాజ్లో కన్నా ఎక్కువగా ఇక్కడే తప్పిపోతున్నారు. చూడండి, అందరూ ఎలాగ ఒకళ్ళ కొమ్ములు ఒకళ్ళు పట్టుకుని, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని వెళ్తున్నారు. అలాగే వెళ్ళాలి. అలాగే ముసలివాళ్ళు వెళ్ళాలంటే వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. 500-600 తీసుకుంటున్నారు. అయినా పర్వాలేదు, ఎందుకంటే చాలా దూరం, 5 కిలోమీటర్ల దాకా నడవాల్సి వస్తుంది. బయట గుడికి వచ్చిన తర్వాత గుడి లోపల 3 కిలోమీటర్లు నడవాలి. కొంచెం మరి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇదే బెస్ట్. మనకి మైకుల్లో మీకు వినబడుతూ ఉంటాయి, అమ్మ నేను తప్పిపోయాను. తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు. అలాగే అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నారు. అది మైకుల ద్వారా వినిపించి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేస్తున్నారు. మొత్తం సర్వీసు గవర్నమెంట్ తరపు నుంచి బాగానే ఉంది. మనం జాగ్రత్తగా ప్రయాణించాలి. అయోధ్య రామ మందిరం గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమీ లేదు. మనందరికీ తెలిసిందే, రాముడు అయోధ్యలో పుట్టాడు కదా. ఆ బాలరాముని చూడడానికి తండోపతండాలుగా వెళ్తున్నారు జనాలందరూ. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము. ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా నిమ్మే రీతి తలచిన ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా మిమ్మే రీతి తలచిన. నిరతము మెరుగు బంగారు పుష్పములా రఘువరుని పదముల పూజించిన. నిరతము మెరుగు బంగారు పుష్పములా రఘువరుని పదముల పూజించిన. మృదంగ తాళము తంబుర శృతి గూర్చి, మృదంగ తాళము తంబుర శృతి గూర్చి మృదురాగముల కీర్తనలు పాడినా విన్నా. దినమే సుదినము దినమే సుదినము సీతారామ స్మరణే పావనము. ఘనమైన భక్తిచే పెనగొనియే వేళ
మనమున శ్రీరాముని చింతించిన ఘనమైన భక్తిచే పెనగొని ఏ వేళ మనమున శ్రీరాముని చింతించిన భక్తులతో అనురక్తిని కూడుక భక్తి మీరగా భక్త వత్సలు బొగడిన దినమేసు దినము సీతారామ స్మరణే పావనము దినమేసు దినము సీతారామ స్మరణే పావనము. ఇంకా కొద్దిసేపట్లో రామలల్లా దర్శనం చేసుకోబోతున్నాము. చూసారుగా దివ్య మోహన సుందర రూపాన్ని. అది దర్శించుకుని తిరిగి ఎంత దూరం నడిచామో అంత దూరం మళ్ళీ తిరిగి నడిచి ఇంటికి వచ్చేసాను, అనగా నా రూముకు వచ్చేసాను. జై శ్రీరామ్.